హాయ్ అండి, అందరికీ నమస్తే. మై హస్బెండ్ బాస్ పార్ట్ 22 ప్రజెంట్కి వచ్చేద్దామండి. ఇప్పుడు ఇక అకీరా అవీర్ షాపింగ్ వెళ్తున్నారన్నమాట. అకీరా వద్దు వద్దు అనుకుంటూనే చివరకు 10 బ్యాగులు నిన్నంత షాపింగ్ చేసింది. అయితే అందులో తన కోసం మాత్రం ఒక దుపట్టా మాత్రమే తీసుకుంది. ఆఫీస్ లో వాళ్ళు తనతో ఎలా ప్రవర్తించినా ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక చిన్న బహుమతి మాత్రం కొనుగోలు చేసింది. నిజానికి ఆ ఖర్చు చేసిన డబ్బంతా అబీర్ ఆమెతో మాట్లాడాలని ఇచ్చినవే. కానీ ఆ మొత్తం సమయంలో ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. షాపింగ్ చేయడం ఆమెకు అంతగా ఇష్టం కాదు, కానీ తన మనసును ఎక్కడికైనా మళ్లించుకోవాలనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంది. నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పించుకుంటున్నావా అని అబీర్ అడిగాడు. ఎంతసేపటికి ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా అర్థమైంది. తాను తన ప్రేమను చెప్పినా ఇక అది ఇంకా అకిరా మనసుకు చేరలేదు. పైగా ఆమె ఉద్దేశపూర్వకంగానే అతన్ని దూరం పెడుతున్నట్టు అనిపించింది. అలా ఏమీ లేదు కదా అని అకిరా అతని వైపుకు చూడకుండానే సమాధానం చెప్పింది. మొదటి పరిచయంలోనే తను అతనికి ముద్దు పెట్టిన విషయం గుర్తొచ్చి ఆమెకు చాలా సంకోచంగా అనిపించింది. ఆయన తనపై తనకు అంత నమ్మకం ఉండటంతో అది ఒకటే కాదు, ఇంకేదో కూడా నేను చేసి ఉండాలి అనే ఆలోచన ఆమె మనసులో తిరుగుతూనే ఉంది. నా కళ్ళల్లోకి చూసి అదే మాట చెప్పు అని అబీర్ అన్నాడు. ఆమె చేసే ప్రతి చిన్న కదలికను అతను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. తన ప్రేమను చెప్పిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా ఆమె మీద నుంచి తన చూపును తిప్పలేదు. ఆ ఇంకా కొంచెం షాపింగ్ చెయ్యాలి. ఇక మిగతా బిడ్డ కోసం బట్టలు కొనాలి అని అఖిల నోటుకొచ్చినట్టు మాట్లాడింది. కానీ అతని కళ్ళల్లోకి మాత్రం ఏ మాత్రం చూడలేకపోయింది అఖిల. అసలు మిగతాకి ఇంకా బిడ్డ కూడా పుట్టలేదు. ఎవరి కోసం ఏం కొనాలి అనేది ఆమెకు స్పష్టంగా తెలియదు. అయినా అబే చూపును తప్పించుకోవాలనే ఉద్దేశంతో అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంది. అన్నయ్య, కారును మాల్కి తీసుకెళ్ళండి, మేడంకి ఇంకా షాపింగ్ చెయ్యాలంట అని అబీర్ డ్రైవర్తో చెప్పాడు. మేడంకి ఇంకా షాపింగ్ చెయ్యాలంట అని అబీర్ కోపాన్ని లోపలే దాచుకుంటూ అన్నాడు. ఇంకా ఎంత షాపింగ్ మిగిలి ఉందో అడగాలని అనిపించినా ప్రస్తుతానికి ఆమె బ్యాగ్లు మోయటం తప్ప అతని చేతిలో మరో మార్గం లేదు. ఇక ఒక షాప్కి వెళ్లి ఒక వస్తువు కొనాలన్నా దానికోసం అరగంట ఆలోచించడం, అది చూసి నిజంగానే అతని సహనం పూర్తిగా పరీక్షకు గురవుతుంది. సరే అని డ్రైవర్ చెప్పి కారును ఏఆర్ఎస్ మార్ వైపుకు తిప్పాడు. అందరూ అబీర్ను సారని అంటే కొన్వర్ సారని ఎందుకు పిలుస్తున్నారు అన్న సందేహం కూడా అకీరా మనసులో మెదిలింది. కానీ ఆ క్షణంలో ఆమెకు ఏమీ అడిగే ధైర్యం కానీ మాటలు గాని రావట్లేదు అకీరాకు. హాయ్ అని అకీరా నీతాకు మెసేజ్ పంపింది. ఇప్పుడు నీతా నుంచి సమాధానం వచ్చేంత వరకు ఆమె మనసు ఆందోళనతో నిండిపోయింది. కనీసం నీతాకైనా ఏదైనా విషయం తెలిసి ఉంటే బాగుండేదని అనుకుంది. అలా అయితే తన గతంలో ఏం చేసిందో కొంతైనా అర్థమయ్యేది. నువ్వు చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయా అని అబీర్ అడిగాడు. ఇక ఏసీ నడుస్తున్నప్పటికీ ఆమె నుదుటిపై చెమట బిందువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేనా ఏం లేదు అని అకీరా మరొకసారి అతని చూపును తప్పించుకుంటూ చెప్పింది. అబీర్ కోపంతో తన పిడికిల్లో బిగించాడు. ఆమె మనసులో అసలు ఏం జరుగుతుందో అతనికి ఏమాత్రం అర్థం కావట్లేదు. మామూలుగా అయితే తనలో తను ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉండేది. అలా అయినా ఆమె ఆలోచనలో సగం వరకు తెలిసిపోయేది నాకు. కానీ ఈ రోజు ఆమె పూర్తిగా మౌనంగా ఉండటంతో అవకాశం కూడా లేకుండా పోయింది. అప్పుడే అకీరా ఫోన్లో నేతా నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్. ఆ మెసేజ్ చూసిన వెంటనే అకీరా ముఖంపై చిన్న చిరునవ్వు మెరిసింది. 2 సంవత్సరాల క్రితం నాకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని నువ్వు చూసావా అని ఆమె వెంటనే నేతాకు మెసేజ్ పంపింది. సమయం వృధా చేయాలని ఆమె అనుకోలేదు. వెంటనే నాకు సమాధానం కావాలి, అది కూడా అక్కడ లేని వ్యక్తి నుంచే. ఎందుకంటే ఆమె నుదుట ఉన్న ఏకైక వ్యక్తి ఆమె భర్త అబీర్. అవును, చూశాను. కానీ ఇప్పుడు ఆయన ముఖం మాత్రం నాకు క్లియర్ గా గుర్తుకు లేదు అని నీత సమాధానం ఇచ్చింది. ఆ వ్యక్తి అబీరేనా అని అకీరా మెల్లి మెసేజ్ చేసింది. తను ఏం టైప్ చేస్తుంది అబీర్కి అర్థం కాకుండా చాలా జాగ్రత్తగా మెసేజ్ చేస్తుంది. ఒక్క నిమిషం. అవునవును, అతనే అబీర్. ఇప్పుడు కాస్త బాగా గుర్తు చేసుకుంటే గుర్తొచ్చింది. అకీరా, అసలు ఏం జరుగుతుందో చెప్తావా అని నీత అడిగింది. అబీర్ అకీరా కోసం ఎంత చేశాడనే విషయం ఆమెకు ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇంటికి వచ్చాక చెప్తాను, ఇప్పుడు బయట ఉన్నాను అని అకీరా సమాధానం ఇచ్చింది. అప్పటికే కారు మాల్ దగ్గరికి చేరుకుంది. నీత మనసులో ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అకీరా తన మొబైల్ ను పర్సులో పెట్టేసింది. ఇక మిగిలిన కథను ఊహిస్తూ నీత అమర్ ఇద్దరు తలలు పట్టుకోవడం ఖాయం.
మాల్పై ఉన్న ఏఆర్ఎస్ అనే పెద్ద లోగోని చూసిన వెంటనే అఖిల కళ్ళెదుట చీకట్లు కమ్ముకున్నట్లయింది. తన దగ్గర డబ్బు అయిపోయింది. అయినా ఇప్పుడు అభిర్ కళ్ళల్లోకి చూడటం కంటే కారణం లేకపోయినా మాలంతా ఇంకా తిరగడమే ఆమెకి ఈజీ అనిపించింది. అయితే రాత్రికి అతనితోనే ఒక గదిలో ఉండాల్సి ఉంటుందని మాత్రం ఆ క్షణంలో పూర్తిగా అఖిల అయితే మర్చిపోయింది. కారు ఆగగానే అఖిల వెంటనే దిగి పరిగెత్తాలి అని అనుకుంది. కానీ అంతలోనే అబీర్ ఆమె చెయ్యి పట్టుకుని తన వైపుకు లాగాడు. ఆమె నేరుగా వచ్చి అతని విశాలమైన గుండెకు బలంగా తాకింది. నా వెంటే నడువు అని అబీర్ ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు. ఆ మాట వినగానే అఖిల ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె శరీరం అంతా ఒక వింత అలజడి పరిగెత్తినట్లయింది. ఏం మాట్లాడకుండా అతనితో పాటు నడిచింది అఖిల. అబీర్ ఇంకా ఆమె చెయ్యి విడిచిపెట్టలేదు. మద్యం తాగిన తర్వాత తను ఏం చేసిందో కొంత కొంత గుర్తొస్తుంది. అందులో అతను ఖరీదైన షర్టుపై వాంతి చేసిన విషయం గుర్తుకొచ్చి ఆమెకు మరింత సంకోచంగా అనిపించింది. అబీర్ వస్తున్నాడని గమనించిన వెంటనే ఇక అక్కడ మేనేజర్ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కున్వర్ సార్ అంటూ వినయంగా వంగి నమస్కరించాడు. అది చూసి అఖిల మనసులోని మళ్ళీ ఒక ప్రశ్న రేకెత్తింది. అందరూ అబీర్ని కున్వర్ సార్ అని ఎందుకు పిలుస్తున్నారు? కానీ ఆ ప్రశ్న అడగాలంటే అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి. ప్రస్తుతం అది తన వల్ల కాదని ఆమెకు తెలుసు. మిస్సెస్ రాయ్ సింగానియా, మీకు ఏం కొనాలనుంది అని అబీర్ అడిగాడు. అతను మిస్సెస్ రాయ్ సింగానియా అనే మాటపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. మేనేజర్ చూపు అతనికి ఏం మాత్రం నచ్చలేదు. హలో మేడం, మీకు ఇష్టమైన కలెక్షన్స్ దగ్గరకు నేను తీసుకుని వెళ్తాను అని మేనేజర్ మర్యాదగా అన్నాడు. ఇప్పటికే అబీర్ కోపంతో ఉన్నాడు. దానికి తోడు ఈ మేనేజర్ ప్రవర్తన అతనికి మరింత చిరాకు తెప్పించింది. తన భార్యతో తానే తిరగాల్సిన సమయంలో ఇంకొకరు మధ్యలో రావటం అతనికి అస్సలు నచ్చలేదు. అవసరం లేదు సార్, నేను ఎక్కడికి వెళ్లాలో నేనే చూసుకుంటాను అని అఖిల వెంటనే చెప్పింది. అబీర్ కోపంతో ఏదైనా చెప్పేలోపే పరిస్థితిని చక్కదిద్దాలని ఆమె అనుకుంది. నిజానికి ఆ మేనేజర్ ప్రవర్తన కూడా ఆమెకు అంతగా నచ్చలేదు. కానీ మర్యాదగా తిరస్కరించడం మంచిదని భావించింది. నీ పేరేంటి అని అబీర్ మేనేజర్ని అడిగాడు. అతను అఖీరాతో అంత స్నేహంగా మాట్లాడడం అబీర్కి ఏమాత్రం నచ్చలేదు. ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయాలన్న ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. చంద్రప్రకాష్ రాఠీ సార్ అని మేనేజర్ సమాధానమిచ్చాడు. అఖీరా చూసేందుకు వివాహితలా అనిపించలేదు. మెడలో ఉన్న మంగళసూత్రం కూడా గొలుసులా కనిపిస్తుంది. పైగా ఆమె చీర పళ్ళు తలపై కప్పుకోలేదు. అయితే ఆ విషయం గురించి అతనికి పెద్దగా ఏమీ అభ్యంతరం లేదు. అది అక్కడి సంప్రదాయం అయినప్పటికీ తను ఆచారాన్ని అంతగా సమర్థించేవాడే కాదు. మిస్టర్ చంద్రప్రకాష్, ఈమె నా భార్య. ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా నేను స్వయంగా ఆమెతో వెళ్తాను. ఇక నుంచి నా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపోండి మీరు అని అబీర్ గట్టిగా అన్నాడు. అలా చెప్తూ అతను అఖిల భుజంపై తన చెయ్యను ఉంచాడు. క్షమించండి సార్, క్షమించండి మేడం అని చంద్రప్రకాష్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అబీర్ చూపు ఒక్కసారిగా అబీరే మెడలో ఉన్న సన్నని మంగళసూత్రంపై పడింది. ఆ పెద్ద మంగళసూత్రం ఎందుకు ధరించలేదు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఏ పెద్ద మంగళసూత్రం అని అఖీర ఆశ్చర్యంగా ప్రశ్నించింది. తన దగ్గర ఉన్నది ఇదొకటే మంగళసూత్రం అని ఆమె అనుకుంటుంది. రా అని అబీర్ చెప్పి ఆమెను అక్కడే ఉన్న బంగారు నగల షోరూమ్ లోకి తీసుకెళ్లాడు. దానిపై ఏఆర్ఎస్ అనే అక్షరాలు ఉండేలా ఒక మంగళసూత్రం తయారు చేయాలి అని అబీర్ అన్నాడు. ఏఆర్ఎస్ అంటే అబీర్ రాయ్ సింగానియా, అందుకే ఈ మాల్కి ఆ పేరు వచ్చింది. అందుకే ఇక్కడ అందరూ ఆయన వెంటే తిరుగుతున్నారు అని అఖీర మనసులో అనుకుంది. అయితే ఆ మాటలను అతని ఎదుట చెప్పే ధైర్యం మాత్రం ఆమెకు లేదు. ఇంకోటి కూడా కావాలి. అఖీరాని పేరు చెక్కిన ఒక బ్రాస్లెట్ తయారు చేయండి అని అబీర్ చెప్పాడు. సరే సార్, దయచేసి మీకు నచ్చిన డిజైన్స్ ని ఎంచుకోండి అని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు మర్యాదగా చెప్పారు. ఆ షోరూమ్ లో ఉన్న వారందరికీ అబీర్ బాగా పరిచయం. పైగా అతను చాలా కోపంగా ఉన్నాడని గమనించి అతను చెప్పినట్లు చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. అబీర్ వెంటనే తనకు నచ్చిన డిజైన్లను ఎంచుకున్నాడు. ఇవి తయారవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. కనీసం 1 రోజు పడుతుంది సార్ అని ఆ ఉద్యోగి సమాధానం ఇచ్చాడు. నాకు ఈ ఈ రెండు కూడా ఈ రోజు సాయంత్రానికే కావాలి అని అబీర్ ఖచ్చితంగా చెప్పేశాడు. వాళ్ళు ఇంకేమైనా చెప్పేలోపే ఆ హీరాని వెంట తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు ఇంకా ఎక్కడికి షాపింగ్ చేయాలనుకుంటున్నావు అని అబీర్ ఇంకా కోపంగానే అడిగాడు. ఆ అక్కడికి అని అఖీర వేళ్లతో ఒక షాప్ వైపుకు చూపించింది. అక్కడ ఏముంది అని అబీర్ ప్రశ్నించాడు. ఆమె తన కళ్ళల్లోకి చూడకపోవడం అతనికి మరింత చిరాకు తెప్పిస్తుంది.
పిల్లల బట్టల దుకాణం అని అకీరా చెప్పింది. అంతే, అబీర్ చెయ్యి పట్టుకున్న పట్టు కొద్దిగా సడలుగాని ఆ అవకాశాన్ని అకీరా ఉపయోగించుకుని అకీరా వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ఆ షాప్ కి వెళ్ళిపోయింది. అబీర్ కోపం ఇంకా పెరిగిపోయింది. అకీరా అలా ప్రవర్తించడం వలన అతను కోపంతో తన పిడికిళ్ళు బిగించాడు. ఆమె మనసులో అసలు ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోవాలి అని అతనికి అనిపిస్తుంది. తన గురించి అబీర్ ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతను వెంటనే ఆమె వెనకాలే పిల్లల బట్టల షాపుకి వెళ్ళాడు. అకీరా మాత్రం ఒక్కొక్క బట్టను చేతిలోకి తీసుకుంటూ అతన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ బట్టల వెనుక తన ముఖాన్ని దాచుకోవాలని చూస్తుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఈ రోజు మాత్రం ఆమె అతని నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఈ మనిషి నాకు కాస్త సమయం కూడా ఇవ్వడా? ఆ రోజు నేనేం చేశానో ఏదీ గుర్తుకు రావడం లేదు. దానికి తోడు నాకు ఎంత సిగ్గుగా ఉందో. అది కొంచెమైనా తగ్గనివ్వడు. అసలు ఈయన కోపికనే మాటే లేదా? ఎదురుగా కనిపించిన వాళ్ళందరిపైన కోపం చూపిస్తున్నాడు. అయ్యో దేవుడా, ఈ రోజు నీ పరిస్థితి ఏమీ బాగోలేదు అకిరా రఘువంశీ ఆలియస్ అకిరా రాయ్ సింగానియా. ఈ మితంగా ఉండే మనిషి ఈ రోజు మాత్రం తన హద్దులు దాటేస్తాడేమో. దేవుడా నన్ను కాపాడు అని అకీరా మనసులోనే అనుకుంటూ ఇంకా బట్టల వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తుంది. అకీరా, ఇక మనం ఎదురెదురుగా మాట్లాడుకుందాం అని అబీర్ ఒక్కసారిగా ఆమె ఎదుటకు వచ్చాడు. అతన్ని చూడగానే అకీరా మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఈసారి అబీర్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. చెప్పండి, ఏమైంది అని అకీరా తడబడుతూ అడిగింది. ఇప్పటికే ఆమెకు మాట రావటం కష్టంగా ఉంది. భయంతో చుట్టూ ఏం జరుగుతుందో కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఆ రాత్రి నువ్వేం చేశావో తెలుసుకోవాలి అనుకుంటున్నావా అని అబీర్ ఆమెకు దగ్గరగా వచ్చి మెల్లగా అడిగాడు. వద్దు వద్దు అని అకీరా భయంతో చెప్పింది. తర్వాత క్షణంలో అతను ఏం చెప్తాడో అన్న ఆలోచనే ఆమె గుండె వేగాన్ని పెంచేసింది. తెలుసుకోవాలి, ఆ రోజు ఏం జరిగిందో నీకు తప్పకుండా తెలియాలి అని అబీర్ మృదువుగా అన్నాడు. ఆ మాటలు వినగానే అకీరా గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాసను బిగపట్టుకుని నిలబడిపోయింది. ఆ క్షణంలో తనకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. అందరూ మన వైపుకే చూస్తున్నారు అని అకీరా మెల్లగా చెప్పింది. వెనుక ఉన్న తెరను ఆమె గట్టిగా పట్టుకుంది. అందుకేంటి? వాళ్ళు చూస్తే నాకేమాత్రం పట్టదు. అయితే నాకేంటి అని అబీర్ ప్రశాంతంగానే సమాధానం ఇచ్చాడు. అకీరా ఒక్కసారిగా ఉలిక్కిపడి తడబడుతూ అతని వైపుకు చూసింది. సారీ అని సిగ్గుతో తల వంచింది. చుట్టూ వెళ్తున్న వాళ్ళందరూ తన వైపుకే చూస్తూ ఉండడంతో క్షమాపణ చెప్పి ఈ మాటలన్నీ ఇక్కడితో ముగిసిపోతే బాగుంటుందని ఆమె అనుకుంది. సారీనా, ఇందులో క్షమాపణ చెప్పాల్సిన విషయం ఏముంది అని అబీర్ ఆమెను నేరుగా చూస్తూ అడిగాడు. అబీర్ ఆమెను తన వైపుకు మరింత దగ్గరగా లాక్కున్నాడు. అందరూ మన వైపుకే చూస్తున్నారు అని అకీరా సిగ్గుతో అంది. ఆ క్షణంలో ఎక్కడికైనా వెళ్లి దాక్కోవాలి అనిపిస్తుంది ఆమెకు. ఆ రాత్రి నువ్వేం చేశావో నీకు తప్పకుండా తెలియాలి అని అబీర్ ఆమె ముఖాన్ని దగ్గరగా వచ్చి మెల్లగా అన్నాడు. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తారా అని అకీరా ఇంకా అతని కళ్ళల్లోకి చూడకుండా అడిగింది. ఎందుకు అకీరా అంత భయపడుతున్నావు? నువ్వు అనుకుందేమీ జరగలేదు అక్కడ. ఫస్ట్ మా అబీర్ చెప్పేది విను, ముందు నా వైపుకి చూడు అని అబీర్ అన్నాడు. వద్దు వద్దు, నాకు చాలా సిగ్గుగా ఉంది అని ఆమె మెల్లగా చెప్పింది. దేనికి సిగ్గు అకీరా అని అబీర్ అడిగాడు. నేను మత్తులో ఏవో పిచ్చి పనులు చేసి ఉంటానేమో అనిపిస్తుంది అని అకీరా తల వంచుకొని అంది. అలా ఎందుకు అనిపిస్తుంది అని అతను చిరునవ్వుతో అడిగాడు. మీరు చాలా అందంగా ఉంటారు కాబట్టి నేను మత్తులో ఏదో చేసే ఉంటాను అని ఆమె సంకోచంగా చెప్పింది. అయితే ఆ రాత్రి నువ్వేం చేసావో చూపించనా అని అబీర్ ఆమెను ఆట పట్టించాడు. ఆమె తన చెంపపై ముద్దు పెట్టిందని అతను ముందే చెప్పాడు. అయినా ఆమె మాత్రం ఇంకా ఏం జరిగి ఉంటుందో అని ఊహించుకుంటూనే ఉంది భయంతో. అందుకే సిగ్గుతో తన మొహాన్ని అబీర్కి చూపించలేకపోతుంది. వద్దు వద్దని అకీరా వేడుకుంది. ఒక్క నిమిషం, నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావంటే నీ మనసులో అప్పుడే ఏదైనా చెయ్యాలని కోరుకుందా అని అబీర్ నవ్వుతూ అడిగాడు. ఇప్పటికే అతని కోపం పూర్తిగా తగ్గిపోయింది. లేదు లేదు, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అకీరా ఈసారి అతని వైపుకు చూసింది. అర్థమైంది, నీ మనసులో ఏదో ఉంది, కానీ నాతో చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని అబీర్ చిరునవ్వుతో అన్నాడు. అలా ఏం లేదు అబీర్, నన్ను వదలండి, మీరే ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు అని అకీరా సిగ్గుతో ముఖం ఎర్రబడుతూ చెప్పింది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.
స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ఇంకా ఇంకా మంచి మంచి స్టోరీస్ వస్తానే ఉంటాయి.